మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉభయ దేవాల్లో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్ లేకుండా ఓం నమ శివ అంటూ ఏదైతే శివస్వాములతో పాటు సాధారణ భక్తులు కూడా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. ఉభయ దేవాల్లో వెలిసినటువంటి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారులను దర్శించుకుంటూ భక్తులు కూడా శ్రీశైలం మహాక్షేత్రంలో ఇవాళ రాత్రి జరిగేటువంటి జాగరణకు కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు ఆలయ ఈవో శ్రీనివాసరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. చెప్పండి సార్, శ్రీశైల మహాక్షేత్రం ప్రాసెస్ ఏంటి, భక్తుల రద్దీ ఎలా ఉంది సార్? ఓం నమ శివాయ, శ్రీమాత్రి నమ. శ్రీశైల క్షేత్రమే మహిమాన్వితమైనటువంటిది. ఇలకైలాసంగా చెప్పుకోబడేటువంటి ఈ శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి స్వామి అమ్మవార్లని మహాశివరాత్రి సందర్భంగా మరి దర్శించుకోవటం అనేది సహజంగా మనకు పూర్వజన్మ సుకృతంగా భావించటం. అదేవిధంగా జన్మకో శివరాత్రి అని చెప్పేసి మనం ఏదో ఒక సందర్భంలో శివుని యొక్క దర్శనం అనేది పోళాశంకరుడిగా ఉన్నటువంటి వారు ఇది. అదేవిధంగా ఈ ద్వాదశ జ్యోతిర్లింగం మల్లికార్జున స్వామి వారు, అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠంగా ఉన్నటువంటి బ్రహ్మరాంబాదేవి వారు ఇద్దరు కూడా ఒకే క్షేత్రం ఆలయ పరిధిలో ఉండటం అనేది ఈ క్షేత్రం యొక్క మహిమ. అదేవిధంగా మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేవాలయాలకు శక్తిపీఠం, అదేవిధంగా మరి స్వామి ద్వాదశ జ్యోతిర్లింగం రెండూ కూడా ఒకే ఆలయ ప్రదేశంలో లేకున్నటువంటిది, అది ప్రత్యేకత. అదేవిధంగా మహాశివరాత్రి రోజు జాగరణ చేయటం ద్వారా మరి శివనామ స్మరణతోటి భక్తులు పరవశించడం అనేది ఉంది. దాన్ని పురస్కరించుకోవడం ద్వారా సామాన్య భక్తులకు పెద్దపీట వేయటం ద్వారా ఈరోజు మరి స్వామి అమ్మవార్లకు అలంకరణ పూర్తి చేసి 2:25 మేము 2:30కు అనుకున్నాం, కానీ 2:25 మరి మొట్టమొదటి దర్శనం సామాన్య భక్తులుగా ఉచితంగా వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వారి మేము ఇవ్వటం అనేది జరిగింది. గంటకి సుమారుగా 6,000 మంది దర్శించుకోవటం అనేది ఉంది. అంటే రోజుకు ఉన్నటువంటి 24 గంటలు ఈ రోజు మనం 21 గంట వరకు కూడా విఐపీలో ఏదైనా మధ్యలో వచ్చినప్పుడు కూడా వారికి ఒక 3 టైం స్లాట్లు ½ అవర్ మాత్రమే ఇవ్వటం జరిగింది. సామాన్య భక్తులు 21 గంట సేపు కంటిన్యూస్ గా కూడా స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి మనం ఏర్పాట్లు చేసాం. ఆ విధంగా కూడా మా సిబ్బందిని అన్నింటిని కూడా సమాయత్తం చేసి ఎప్పటికప్పుడు నిబంధనల మేరకు అదేవిధంగా విషయాలను వాళ్ళకి తెలియజేస్తూ చెప్తున్నాం. అంటే గత సంవత్సరం యొక్క ఫుట్ఫాల్ను కనుక తీసుకున్నట్లయితే భక్తులు 101,000 మంది దాకా మహాశివరాత్రి రోజు దర్శించుకున్నారు. కానీ ఈ సంవత్సరం మనం చూసినట్లయితే నిన్న 89,000 దాకా, మొన్న చూసినట్లయితే 86,000 ఉంది. కాబట్టి అంటే ఒక రోజు గత సంవత్సరం చూసినప్పుడు 15% నుండి 20% భక్తులు ఎక్కువగా దర్శించుకునే సందర్భాన్ని ఈ సంవత్సరం మనం 120,000 వరకు కూడా మరి వస్తారు. అదేవిధంగా స్వామి అమ్మవారిని దర్శించుకొని ఆ తీర్థప్రసాదాలు స్వీకరించడం అనేది జరుగుతుందని చెప్పేసి భావిస్తూ దానికి తగ్గట్లుగా మనం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అదే దాంట్లో మొట్టమొదటిగా క్యూ లైన్లో ఉన్నటువంటి ఉచిత క్యూ లైన్ల యొక్క దాన్ని 30% పెంచడం జరిగింది. అదేవిధంగా క్యూ లైన్లో కూడా మంచినీటి వసతి, మరుగుదొడ్ల వసతి, అదేవిధంగా ఎక్కువసేపు కనుక ఉండాల్సి వచ్చినట్లయితే వారికి అన్నపానాదులు ఏర్పాటు చేయటం అనేది కూడా జరిగింది. దీంతో పాటు ఒక ఉచిత లడ్డు 50 గ్రాములు అనేది గౌరవ మంత్రివర్యులు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనం ఇచ్చాం. అది నిన్న మొన్న ఈ రోజు రేపు కూడా 4 రోజుల పాటు భక్తులు చాలా స్వామివారి ప్రసాదంగా, స్వామి అమ్మవార్ల ప్రసాదంగా స్వీకరిస్తూ చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. నేను చాలా మంది భక్తులతోటి, శివస్వాములు గాని వారందరితో కూడా మాట్లాడిన క్రమంలో చిన్న చిన్న లోపాలు ఏదన్నా ఉన్నట్లయితే అవి మించి ఎక్కడా కూడా ఎటువంటి ఆరోపణలు కానీ మేము చేసినటువంటి ఏర్పాట్ల పట్ల అసంతృప్తి కానీ లేదు అనేది ఈ సంవత్సరం మేము కనిపెట్టినటువంటిది. ఇది మాకు ఒక విధంగా ఛాలెంజ్ అయినప్పటికి కూడా మా ప్రణాళికబద్ధంగా జిల్లా కలెక్టర్ గారు వారు యంత్రాంగంతో కంప్లీట్గా ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు మాకు ఏదైతే సూచనలు ఇచ్చి భక్తులు ఎటువంటి అసౌకర్యం కాకుండా వారికి దర్శనం ఒకటి, అదేవిధంగా మరి క్యూ లైన్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి మంచినీరు, మరుగుదొడ్లు వస్తే అన్నపానాదులు కొంత కల్పించి చిన్నపిల్లలు అయినట్లయితే చంటిబిడ్డలకు పాలు, బిస్కెట్లు ఇవ్వటం అనేది మాకు ఇచ్చినటువంటి సూచన. అదేవిధంగా పారిశుధ్యం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూడటం అనేది, ఇవి లడ్డు ప్రసాదాల కాడ ఎక్కడా కూడా తోపులాట్లు కానీ ఇలాంటివి లేకుండా చూడటం అనేటువంటి 4 పారామీటర్ల మీద మేము పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా 5 గంటలకు మనకు ప్రభోత్సవం ఉంటుంది. ప్రభోత్సవం తర్వాత 7 గంటలకు మరి జగద్గురు పీఠాధిపతులైనటువంటి వారు అరగంట సేపు మన గర్భాలయంలో స్వామి అమ్మవార్లకు
మరి అభిషేకం చేయటం అనేది మనకు ఆనవాయితీకి వస్తున్నటువంటిది. తర్వాత 10 గంటలకు పాగాలంకరణ మరి స్వామి అమ్మవార్ల యొక్క మరి ఏదైతే కళ్యాణోత్సవం ఉందో ఆ కళ్యాణానికి వారిని సమాయత్తం చేసేటువంటి క్రమంలో తలపాగా అనేటువంటి దీన్ని మరి 11 మంది పద్మశాలి వారి కుటుంబాలకు సంబంధించినటువంటి వారు ఈ యొక్క పాగాలంకరణలో పాల్గొంటారు. తదుపరి లింగోద్భవంతో పాటు సైమల్టేనియస్ గా కళ్యాణోత్సవం జరగటం అనేది ఇక్కడ మనకు ఆనవాయితీ. అంటే 27వ తారీఖు తెల్లవారుజాము 2 గంటల వరకు కూడా ఈ రోజంతా కూడా ఈ జాగరణ కార్యక్రమంలో భాగంగా మరి శ్రీశైల క్షేత్రం శివనామ స్మరణతోటి మారుమోగుతూ ఉంది. భక్తులు ఎటువంటి అసౌకర్యం కాకుండా ఇప్పటి వరకు కూడా చక్కగా మాకు సహకరించారు. ఈ రోజంతా కూడా వారు సంయమనంతో శివనామ స్మరణతోటి మరి స్వామి అమ్మవార్ల యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మొత్తం మీద భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 4 పారామీటర్లలో పనిచేస్తున్నాము. భక్తుల రద్దుని దృష్టిలో ఉండి ఎప్పటికిప్పుడు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కూడా కల్పిస్తున్నాము. అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి భక్తులకైతేనేమి, అదేవిధంగా శివస్వాములకు క్యూలైన్లో ముందుకు వెళ్తున్నటువంటి వారికి కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రత్యేకమైన కొన్ని అల్పాహారం అయితేనేమి, అదేవిధంగా మంచినీరు, చిన్నపిల్లలకు పాలు బెడ్లు కూడా పంపిణీ చేస్తున్నామని ఆలయ ఈవో శ్రీనివాసరావు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏర్పాట్ల పైన కూడా భక్తులు ఏదైతే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. శ్రీశైలం నుండి కెమెరామెన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.